హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురాస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికీ అయితే ముందుగా అయితే సారీ అండి. ఎందుకు అంటే వెయిట్ లాస్ వీడియోస్ మళ్ళీ ఆపను అని చెప్పి స్టార్ట్ చేసి అయితే గ్యాప్ ఇచ్చేయాల్సి వచ్చింది. అది ఎందువల్ల ఏంటని మొత్తం రీజన్ కూడా మీతో చెప్తాను. కాకపోతే ముందుగా అయితే అందరికీ సారీ. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఎందుకు సారీ చెప్పడం, మీ వెయిట్ లాస్ వీడియోస్ మీ ఇష్టం అని మాకెందుకు సారీ చెప్పడం అని. కాకపోతే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే నాకు సారీ చెప్పాలి కాబట్టి సారీ అయితే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను ఎన్ని డేస్ వరకు అయితే వీడియోస్ అయితే స్టాప్ చేశానో అన్ని డేస్ నుంచి అయితే నేను మళ్ళీ వీడియోస్ అనేవి కంటిన్యూ చేద్దాము అనుకున్నాను. ఎందుకంటే వెయిట్ విషయంలో అయితే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అది పెరిగాను తగ్గాను అనేది మీరు ఈ వీడియోలో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అంటే రేపటి వీడియోలో నేను అది ఎంత వెయిట్ ఉన్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అండ్ వచ్చేసి నేను 36 డేస్ వరకు వెయిట్ లాస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా, 37th డే కూడా పెడతాను. నేను ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఎంత వెయిట్తో అయితే నేను వెయిట్ లాస్ వీడియో స్టాప్ చేశాను, అంటే ఆ వీడియోకి ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్న వీడియోస్కి దగ్గర 3 వీక్స్ గ్యాప్ అయితే వచ్చిందనమాట. సో ఈ 3 వీక్స్ గ్యాప్లో నేను ఎంత పెరిగానో లేదంటే ఎంత తగ్గానో అనేది వేరియేషన్ కోసం అయితే నేను ఆ రోజు వీడియో అలాగా నేను వీడియో షూట్ చేసుకున్నాను. కాకపోతే పెట్టడానికి అవ్వకైతే నేను వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో పెద్ద వెయిట్ అనేది డిఫరెన్స్ లేదు కాబట్టి నేను సేమ్ ఆ డేస్ అనేది కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియో కూడా నేను వెయిట్ లాస్ వీడియోకి సంబంధించి వీడియో కింద పెట్టేస్తాను అనమాట. ఇంకా రీజన్ ఏంటి అంటే, చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో అయితే పీరియడ్స్ వల్ల హాస్పిటల్కి అది వెళ్ళడం ఇంకా రావడం అవన్నీ అవ్వడం వల్ల ఇంకా అటు ఇటు తిరుగుతూ ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి మా అన్నయ్య మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళా. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబుకి బాగోలేదు, చిన్న బాబుకి ఫీవర్ రావడం, ఆ తర్వాత మా పేరెంట్స్ ఇంటికి రావడం, ఇంకా ఇవన్నీ జరగడం వల్ల అయితే నేను ఇన్ని రోజులు డైట్ అయితే ఏమీ చేయలేదు. కాకపోతే వెయిట్ అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను. ఎలా తినాలి ఏంటి అన్నంత వరకే ఉన్నాను అనమాట. అందుకే పెద్ద వెయిట్ అనేది డిఫరెన్స్ ఏమీ లేదు కాబట్టి నేను డేస్ అనేవి కంటిన్యూ చేసేయాలి అని అనుకుంటున్నాను. సో ఇంతకు ముందు వరకు నా వీడియోస్ అయితే ఏ విధంగా మీరు సపోర్ట్ చేశారో సేమ్ ఇప్పుడు పెడుతున్న వీడియోస్ కూడా మళ్ళీ అలాగే సపోర్ట్ చేయాలని అయితే అందరినీ కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల అయితే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ఇంకేం చెప్తా, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. సో ఈ రీజన్స్ వల్ల అయితే నేను ఇన్ని రోజులు వెయిట్ లాస్ డైట్ వ్లాగ్స్ అయితే ఆగిపోయాయి అనమాట. ఇంకా నుంచి మళ్ళీ కంటిన్యూస్ గా వచ్చేస్తాయి. నేను అనుకున్న టార్గెట్ ఫిక్స్ అయినంత వరకు అయితే ఆపను. ఇప్పుడు మధ్యలో ఆపాను కానీ దానికి తగ్గట్టే నేను ఫుడ్ తీసుకుంటున్నాను. అందుకే వెయిట్ అనేది పెద్దగా డిఫరెన్స్ లేదు. కాబట్టి నేనైతే టార్గెట్ రీచ్ అయినంత వరకు వెయిట్ లాస్ వీడియోస్ చెప్పలేనులేండి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, అదేంటో తెలియదు నా విషయంలో. నేనన్నా ఇక్కడ మీరు కూడా అంతేనా? డైట్ ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా చేసుకుంటే ఎన్ని రోజులన్నా చక్కగా చేసుకుంటున్నా. ఎవరికన్నా చెప్పి నీట్ గా అలాగా అన్నాం అనుకోండి, ఇంకా అక్కడి నుంచి అక్కడికే ఆగిపోతున్నాయి. చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. కానీ ఈసారి చెప్పను, ఎన్ని రోజులు చేస్తాను అన్ని రోజులు చేస్తాను. అనుకున్న టార్గెట్ రీచ్ అయినంత వరకు చేస్తూనే ఉంటాను. కాకపోతే వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను, చేస్తున్నాను. కాకపోతే ఇంకా నాకు తర్వాత ఏమవుతుందంటే ఈ పిల్లలతో అది అవ్వట్లేదు. అందులోని ఇప్పుడు ఉంది సమ్మర్ హాలిడేస్ కదా, ఇలా ఫోన్ కొట్టుకుంటే చాలు నేను వస్తాను అనుకుని 2 పిల్లలు వచ్చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు ఇంత ఫ్రీగా ఉందంటే చిన్నబాబు పడుకున్నాడు, పెద్ద బాబు ఏమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. అందుకనే ఇంత ఫ్రీగా ఉంది. నేను ఈ టైంలో అయితే వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట. అందులోని వాళ్ళు పడుకున్నా లేదంటే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా ఈ టైంలోనే అయితే నాకు వీడియో ఎడిటింగ్ అన్నా షూటింగ్ అన్నా ఏదన్నా అవుతుంది. నార్మల్ టైంలో అయితే వాళ్ళతో చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ ఈసారి నుంచి మళ్ళీ వీడియోస్ అన్ని కంటిన్యూస్ గా వస్తాయి. ఇప్పుడు ఏది చూపిస్తానంటే, లాస్ట్ టైం 37th డే రోజు
ఫుడ్ ఏమేమి తీసుకున్నా ఏంటి అన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. ఓకేనా? ఇంకా 37th డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.40 grams అయితే ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఆ రోజుకి అయితే ఒక 50 grams తగ్గాను, ఎక్కువైతే ఏం తగ్గలేదు. ఇంకా కరెంట్ వెయిట్ అయితే ఇప్పుడు 69.40 ఉన్నదని ఇంకా అలా వెయిట్ చెక్ చేసుకొని వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ నేను చియా సీడ్స్లో హాఫ్ లెమన్ అనేది యాడ్ చేసుకొని కలుపుకొని తాగుతున్నాను అనమాట. ఇది కూడా నేను మార్నింగ్ 10 o'clock తాగుతున్నాను. దానికి ముందు 2 liters వాటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక చియా సీడ్స్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇక్కడ పెసరట్టు తీసుకున్నాను అనమాట. దీంట్లో ప్రోటీన్, ఫైబర్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి దాని కాంబినేషన్గా అయితే నేను ఇక్కడ పల్లి చట్నీ అయితే తీసుకుంటున్నాను. రెండట్లో కూడా ప్రోటీన్ ఫుల్గా ఉంటుంది. దాన్ని కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన 1 hour తర్వాత 1 liter వాటర్ తాగిన తర్వాత నా లంచ్ అయితే ఇక్కడ 2 చపాతీస్ కీరా ఫైబర్ కోసం అండ్ ప్రోటీన్ కోసం వచ్చేసి శనగపప్పు మిల్ మేకర్ కర్రీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ 1 liter వాటర్ కంప్లీట్ చేసిన తర్వాత నా డిన్నర్ అయితే ఇక్కడ బాయిల్డ్ బొబ్బరి పప్పు అయితే తీసుకున్నాను అనమాట. ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో ఇది నా డిన్నర్ కింద అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫినిష్ చేసుకున్నాను. చూసారు కదా, 37th డే అయితే నేను మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.40 grams అయితే ఉన్నాను అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుడ్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకోవడానికి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ మిషన్ లేదు కాబట్టి నేను ఇంకా అక్కడైతే వెయిట్ చెక్ చేసుకోలేదు. ఇంకా ఆ రోజుతో అయితే ఇంకా డైట్ వీడియోస్ అనేవి నేను స్టాప్ చేసేసుకున్నాను. ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అనేది చూసుకోలేదు కాబట్టి ఈ వీడియోలో ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోలేదు. అండ్ ప్రెసెంట్ వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అన్నీ కూడా నేను మీతో రేపటి వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ రోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ ముందు వీడియోస్లో ఏ విధంగా అయితే నన్ను సపోర్ట్ చేస్తారో సో ఇప్పుడు వీడియోస్లో కూడా మీరు అలాగే సపోర్ట్ చేయాలని అయితే అందరినీ కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.